బనకచర్ల ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా నీటి వాటాలో తెలంగాణ 299 టీఎంసీలే చాలని కేసీఆర్ 2 సార్లు సంతకం పెట్టారని మండిపడ్డారు. 299 టీఎంసీలు ఉన్నా 20 టీఎంసీలకు మించి ఎప్పుడూ వినియోగించలేదన్నారు. నీటి వివాదాల పరిష్కారంపై కేంద్రం కూడా దృష్టి పెట్టలేదన్నారు. సెంటిమెంట్తో ఏపీ సీఎంను తెలంగాణ సర్కార్ను భూతంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం విమర్శించారు. నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంది అని చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. అయినా చంద్రశేఖర్ రావు గారు హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు. మీటింగ్కి వెళ్ళి ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని ఉండే. నీటి వివాదాల పరిష్కారానికి కిషన్ రెడ్డి ఎందుకు ప్రయత్నించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుల కోసం ఏపీలోని కేంద్ర మంత్రులు గడప గడపకు తిరుగుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము పర్సనల్ గా కలిసి చెప్పినాము, అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు. మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు. ఈ వివాదాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది? తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము